గోశాల. అందువల్లే మా గోశాలకి అంత ప్రాముఖ్యత. అందువల్ల ఏంటంటే అక్కడ ఏ కార్యక్రమం జరిగినా దిగ్విజయంగా ఘనంగా జరుగుతాయి. గురుగారు అనుకున్నవి సఫలీకృతం అవుతాయి. అక్కడికి వచ్చిన ఏది అనుకున్నా కానీ ఆ విధంగా జరుగుతున్నాయి కూడా. అందువల్ల ఏంటంటే శ్రీ మహాదేవ వేద గోశాల పేరు రావడం జరిగింది. మీరందరూ రావాలి, సందర్శించాలి, మీ అమూల్య సలహాలు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అక్కడ వేదపట్నం చూసి పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి నాకు చాలా సంతోషం. ఏకదాటిగా 35 నిమిషాలు చెప్పాడు ఆపకుండా. ఇంతవరకు నేను అలాంటి వేద మంత్రాలతో చేయటం చూడటం ఇదే మొదటిసారి. నేను నాకు 75 సంవత్సరాలు ఇలాంటిది చేయటం ఇదే మొదటిసారి అని చెప్పి నాకు అక్కడికక్కడే అలా కూర్చి నాకు సంతోషించి గోవులు ఉన్నారు, వేద పాఠశాల వేద విద్యార్థులు ఉన్నారంటే 10 మంది పేదవాళ్ళకి అందరికీ మన అయితే సహాయం చేసేట్టుగా ఉంటుంది. వాళ్ళకి చదువు నిమిత్తం కానీ గోశాల పోషణ నిమిత్తం కానీ నాకు చూసేంత ఇవ్వాలనిపించి అప్పటికప్పుడు 5,005 రూపాయలు అక్కడే స్పాట్లు తీసి ఇచ్చేసాను. దాన్ని నా బర్త్డే రోజు అనౌన్స్ చేయమంటే ఇప్పుడే అప్పుడు పెద్ద బేరం ఉంటుందిలే. గురుగారు ఒక చిన్న మాట,